ఉమ్మడి టీడీపీ అభ్యర్థి దాసరపల్లి జయచంద్ర రెడ్డి విజయం కోసము టీడీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా జనసేన బీజేపీ శ్రేణులు కూడా ప్రతి గ్రామంలో కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే మనము చూస్తున్నాము. ఎవరైతే తంబలపల్లి నియోజకవర్గానికి సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి మల్లికార్జున నాయుడు, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్తో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి సాయి, వీరితో పాటు బీజేపీ శ్రేణులు కూడా ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా వెళ్లి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆయన్ని గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. ప్రస్తుతానికి మనతో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారికి ఎలాంటి రెస్పాండ్ ఉందనేటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మీరు తంబలపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా ఎన్నికలను నిర్వర్తిస్తున్నారు. ప్రజల నుంచి ఎట్లా రెస్పాండ్ ఉంది, ఏంటి? ఈ నియోజకవర్గంలో ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలా, ఎప్పుడెప్పుడు తెలుగుదేశానికి బీజేపీకి ఓటు వేయాలని ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి ఈ ఎమ్మెల్యేని ఎప్పుడెప్పుడు తరిమేయాలా, ఈ నియోజకవర్గం ప్రతి ఊరు కూడా కసిగా ఉండి బయట నుంచి కూడా బెంగళూరు నుంచి అక్కడి నుంచి కూడా వచ్చి పనిచేసేదానికి రెడీగా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉండే వైసీపీ క్యాడర్ కానీ బీజేపీ వాళ్ళు కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా తెలుగుదేశానికి ఓటు వేయాలని సిద్ధంగా ఉండాలి. అంటే నియోజకవర్గంలో తిరుగుతున్నారు కదా, గ్రామాల్లో ప్రజలు రిసీవింగ్ ఎట్లుంది, అవతల పార్టీ పైన ఏ విధంగా కసిగా ఉన్నారా లేదా మంచిగా ఉన్నారా, ఏంటి, ఎట్లా గెలుపు ఏ విధంగా ఉండబోతుంది మీకు? ఈ గ్రామంలో ఈ విలేజ్లో మీరే చూస్తున్నారు, ఎర్రటి ఎండ కాస్తానే మంచి వేడి గాలి తోలుతానే కూడా అందరూ కూడా ముందరకు వచ్చి మేమంతా పాంప్లెట్ ఎత్తుకోబోతే నవ్వుతూ ఆశీర్వదిస్తున్నారు. రాండి అయినా మేము వేస్తామని పాంప్లెట్ ఇచ్చి గవర్నమెంట్ పథకాలు చెప్తా అంటే పథకాల కాడికి ముందునైనా మన నాయకుడు గెలుతాను, చంద్రబాబు గెలిచి రాష్ట్రానికి బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందని పెద్ద ముసలి పెద్దవాళ్ళు అందరూ కూడా స్వాగతిస్తారు. అంటే మరి జయచంద్ర రెడ్డి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు ప్రచారానికి? ఆయన జయచంద్రారెడ్డి వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ ఫాదర్ కానీ అందరూ కూడా ప్రతి గ్రామానికి పోయి ప్రతి ఊరిని కూడా నాకు ఒక అవకాశం ఏంటి, చదువుకున్నోడిని విద్యావంతుడిని నాకు ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గం డెవలప్ చేస్తాను ప్రతి ఊరిని అడుక్కుంటారు. అదేవిధంగా ప్రజలు కూడా చదువుకున్నాడు, విదేశాల్లో జాబ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి వచ్చాడు కాబట్టి మన నియోజకవర్గానికి కూడా మేలు జరుగుతుందనే ఆలోచనతో, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి రోజు ఎంపీకి పోటీ చేస్తానంటే ఈ పార్లమెంట్లో జరిగే అన్యాయాన్ని కూడా అరికట్టేదానికి ఆయన వచ్చి ఈ పార్లమెంట్లో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ ఉండాలా, ప్రతి భూములు కాపాడాలా, ఆస్తులు కాపాడాలా, ఈ కొండలు గుట్టలు గుళ్ళు గోపురాలు అన్నీ కాపాడాలని ఆయన కూడా వచ్చారు. కాబట్టి ఈ ఇద్దరు కూడా ఈ నియోజకవర్గంలో స్వాగతం పలుకుతారు. చెప్పండి, బీసీసీలుగా మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు, మరి ఏ అంశాలను మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు అంటే 5 సంవత్సరాలు బీసీలకు రావాల్సినటువంటి ఆదరణ పథకం కానీ, అదేవిధంగా 33 రిజర్వేషన్ 10% తగ్గించాడు. అదేవిధంగా ఈరోజు విదేశ విద్య కానీ, అదేవిధంగా చాలా పథకాలు రద్దు చేసినాడు. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేస్తారు. బీసీలకు అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా రద్దు చేసినవన్నీ అమలు చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా, ఇక్కడ తంబలపల్లి నియోజకవర్గంలో జయచంద్ర రెడ్డిని గెలిపించాలా, ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కమలం గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఈ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇద్దరిని ఆశీర్వదించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు చాలా విధంగా 2019లో అధికారం లేకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తంబలపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా గెలిచినటువంటి ముందుగా 2019లో గెలిచినటువంటి మిథున్ రెడ్డి గారు కానీ ఏ విధంగా అరాచకాలు చేశారో ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాలు చాలా కేసులు కానివ్వండి, భూములు లాక్కోవడం కానీ, ఇసుక తోలడం కానీ చాలా విధంగా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడెప్పుడా 13వ తారీఖు ఎన్నికలు జరుగుతాయా ఆ రోజు ఓటు రూపంలో బుద్ధి చెప్పి వాళ్ళని తంబలపల్లి పుంగునూరుకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని జయచంద్ర రెడ్డిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు,
బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ప్రజలకు కరపత్రాలు పంచుతూ మేము ప్రచారం సాగిస్తున్నాం. చెప్పండి, జనసేనగా మీ పాత్ర ఏంటి ఇక్కడ? జనసేనగా ఏ విధంగా మీరు గెలుపు కోసం ప్రచారం కొనసాగిస్తున్నారు? మేము జయచంద్రారెడ్డి గారితో కలిసి ఈక్వల్గా చూసారు. మీరే ఇప్పుడు చూశారు ఇక్కడ జన సైనికులు ఎలా ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు అనేది. అదేవిధంగా ప్రతి పంచాయతీలోన ప్రతి మండలంలోన ఎక్కడెక్కడ ప్రచారాలు జరుగుతున్నాయి ప్రతి చోట జన సైనికులు ఉత్సాహంతో కేరింతలతో పాల్గొని జయచంద్రారెడ్డి గారి విజయం అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయం కోసం మా వంతు మేము ఖచ్చితంగా చేస్తున్నాం. ఇది